మూడవది 121 కీర్తనలో 120వ కీర్తనలో వీళ్ళని గమనించండి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఏం చేస్తున్నాడంటే రాత్రి అనగా పగలనగా కునుకకుండా నిన్ను కాపాడుతూ ఉన్నాడంట ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన కునుకక నిద్రపోక కాపాడుతున్నాడు. ఆయన ఒక్క నిమిషం నిద్రపోతే ప్రపంచమే కదా ఏమైపోతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, తన పిల్లలను తాను చేసిన సృష్టిని కాపాడుతూనే ఉన్నాడు. ఇంతవరకు మనం లయం కాకుండా కాపాడుతున్నాడు, నశించిపోకుండా కాపాడుతున్నాడు. ఒక నిమిషం ఆయన ధోనిలో నిద్రపోతున్న వాని వల్లే తలవాల్సి ఉంటే తుఫాను వచ్చేసింది. శిష్యులు అంటున్నా, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నామని మాట్లాడితే ఆయన లేచి గాలిని తుఫాను సముద్రాన్ని గద్దించినటువంటి శక్తిమంతుడు. నీ నా మీదకి వచ్చేటువంటి గాలి తుఫాను గద్దిస్తాడు. ఆయన ఎప్పుడు నిద్రపోడు, చూస్తూ ఉంటాడు. నీ ఒకసారి పరీక్షిస్తున్నాడు. వాళ్ళు ఆయన ప్రశ్న వేసేంత వరకు చూస్తూనే ఉన్నాడు. వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. చివరికి లేపి అంటున్నారు, నశించిపోతున్నావు, నీకు చింత లేదని మాట్లాడినప్పుడు బాధపడ్డాడు. వాళ్ళని గద్దించాడు, గాలితో సముద్రాన్ని గద్దించాడు, వాళ్ళని నిమలపరిచాడు, వాళ్ళని బ్రతికించాడు, వాళ్ళని ఆదరించాడు, మరణంను తప్పించాడు. వీళ్ళ అలం నుంచి, తుఫాన్ నుంచి, గాలి నుంచి, సముద్రం నుంచి, కిరటాల నుంచి విడిపించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి నువ్వు కాపాడబడుతున్నావు, నేను కాపాడబడు. దయతో కాపాడుతున్నాడు. నీ మంచితనాన్ని కాబట్టి కాదు, నీ గొప్పతనాన్ని బట్టి, నీ ప్రేమని, భక్తిని బట్టి కాదు, కానీ ఆయన దయతో కాపాడుతున్నాడు. కాబట్టి దయతో కాపాడుతున్నాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాం. ఒకటి ఆయుష్నిస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాం. రెండవది పోషిస్తున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాం. మూడవది కాపాడుతున్నాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాం. నాలుగవది రక్షిస్తున్నాడు. లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి యేసు అన్న పేరు పెట్టుదు. ఆయన వారి తన పాపములు, వారి పిల్లలను వారి పాపం నుంచి ఆయన రక్షించును. రక్షకుడు ఈయన, లోకరక్షకుడు. లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడం క్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని మాట్లాడు తిమోతి 1:10. పిల్లరా, పాపులమైన రక్షించడానికి మన ఈ లోకానికి వచ్చు. దేవునికి విధేయత చూపక అవిధేయులమైన మనం రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చు. నశించిన మనల్ని రక్షించడానికి అపవాది క్రియలను లయం చేయడానికి లోకానికి వచ్చు. దేవుడి చిత్తాన్ని తెలియజేయడానికి, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చు. సత్యవంతులతో తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చు. పరలోకాన్ని చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణం ఇచ్చి, రక్తమిచ్చి, సిలువలో తన అగ్నిగుండపు యాతన ఆయన సిలువలో అనుభవించి మన అగ్నిగుండం తప్పించినటువంటి గొప్ప దేవుడు, లోకాన్ని రక్షించినటువంటి లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి నాలుగో విషయం, దయతో ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. రక్షణ కోరుకోని వారికి నేను రక్షణిస్తానని సెలవిచ్చినట్లు ఆయన మనల్ని, మనం మంచివారమని కాదు, కానీ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి యొక్క త్యాగం మనల్ని రక్షించింది. పాపాల నుంచి రక్షించింది, నరకము నుంచి రక్షించింది, మరణము నుంచి, రెండవ మరణం నుంచి, అగ్నిగుండం నుంచి రక్షించినది మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అని దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రిని మనం ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి. ఆయన దయ చొప్పున మనం ఇలాగున్నాము ప్రియులరా. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ఈ శిక్ష విధి లేదు క్రీస్తునందున్న వారికి. కాబట్టి క్రీస్తును ఈ లోకంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన వాళ్ళ, ఆయన రక్షించాడు, రక్షణ సంకల్పం ముగించి వెళ్ళిపోయాడు. దరిద్రులను ధనవంతులుగా చేశాడు, పాపులను పరిశుద్ధులుగా మార్చాడు.
ఆ తర్వాత నిత్య నరకానికి వెళుతున్న మనకు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఆల్రెడీ సిద్ధపరిచాడు. సిద్ధపరిచినవి మనం తెలుసుకోవాలి. ఆయన ఏం సిద్ధపరిచాడు, మనం ఎలాగ రక్షించబడు, ఎలా పాపం నుంచి విడుదల పొందుకుంటాం, ఈ జీవితం ఏంటి, దీన్ని ముగింపు ఏంటి, యాత్ర ముగిసిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది మనం గమనించుకుని తెలుసుకోవాలి. ఎవరైనా నమ్ముకుంటే ఎక్కడికి వెళతామనేది తెలుసుకోవాలి. మనం రక్షించగలిగిన వారు ఎవరో తెలుసుకోవాలి. మనం జ్ఞానం కలిగి దేవుడు ఇచ్చిన ఆత్మ ద్వారా మనం వివేచించి ఆ నిజదేవుని కనుగోవాలి. ఆ నిజదేవుని నమ్ముకోవాలి. ఆ నిజదేవుడు చెప్పినట్లుగా నమ్మి బాప్తిస్మం తన యొక్క కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేకుడు దేవుడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం తీసుకుని రక్షించబడాలి. అప్పుడు ఆయన యొక్క జీవక కవుల్లో నీ పేరు రాస్తాడు, జీవగ్రంథంలో నీ పేరు రాసుకుంటాడు. ఎవరో మారు మనసు పొందావు, రక్షించబడ్డ నిజదేవుడు తెలుసుకున్నావు, రక్షణ పొందావు కాబట్టి తన ఆత్మను నీ మీద కృమ్మరిస్తాడు. పరిశుద్ధాత్మని వరాన్ని ఇస్తాడు, ఆత్మను కృమ్మరిస్తాడు. సంఘములో ఆది అపోస్తుల బోధ ఎందుకు పెరగడానికి సహాయం చేస్తాడు. ఎడతగా ప్రార్థన చేయడానికి సహాయం చేస్తాడు. తద్వారా నలుగురిని ప్రార్థనలోకి నడిపించడానికి, దేవుని దగ్గర నడిపించడానికి శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఒకటి గమనించండి. మనదంటూ ఈ లోకంలో ఏది లేదు కాబట్టి, ఏది నూతనమైనది ఏది లేదు కాబట్టి, ఆయన మనమే నూతన పరచబడాలి. దేవుడు నూతన క్రియ చేస్తానని మాట్లాడాడు మన హృదయాలలో, మన జీవితాలలో. పాతవన్నీ కదా నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నూతన క్రియ చేస్తాడు. నువ్వు ఒప్పుకొని విడిచిపెడి నువ్వు తెలుసుకుంటే, నీ హృదయం ఎలాంటిదో తెలుసుకుంటే నీ నూతన హృదయాన్ని ఇస్తాడు. నీ మనసు ఎలాంటిదో తెలుసుకుని ఆయన దగ్గర మొరపెట్టుకుంటే నూతన మనసుని ఇస్తాడు, నూతన ప్రవర్తన ఇస్తాడు, సత్ప్రవర్తన ఇస్తాడు. కాబట్టి నేను చీకటిలో ఉన్నా నన్ను క్షమించి వెలిగించేయాలని అడిగితే ఆయన ఆత్మనిచ్చి నేను వెలిగిస్తాడు, నిన్ను దీవిస్తానని మాట్లాడుతాడు. యేసుకేలు గ్రంథంలో ఆయన అంటున్నాడు 36:26 ఆయన అంటున్నాడు, దీవిస్తానని మాట్లాడు. 36:26 యేసుకేలు గ్రంథం. సరే, 16వ అధ్యాయంలో కూడా, యేసుకేలు గ్రంథం 16వ అధ్యాయంలో కూడా మాట అంటున్నాడు, నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి అంటున్నాడు. తర్వాత మరణమునందు వాడు మరణమునందు నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదరని మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయము క్షమించండి 36వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నూతన, అక్కడ అంటున్నాడు కదా, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహం వలన మీకు కలిగిన అపవిత్రత అంతా తీసివేసేదను, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం కలుగు చేసేదను, రాతి గుండె మీలో తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించు వారిగా, నా విధులను గైకొని వారిగా మిమ్మల్ని చేసేదను. ఎంత గొప్ప దీవెనండి, దేవునికి మహిమ కలుగు. 29వ వచనంలో, మీ సకలమైన అపవిత్రత పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించుదును, మీకు కరువు రాని ఒక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి కలుగుపరుతుంది, అన్యజనులలో కరువును కూర్చిన నింద మీరు ఇక నొందుకున్నట్లు చెట్ల ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. దేవునికి మహిమ కలుగును. యెహోవాను నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్చేదని మాట్లాడు. దేవునికి ఘనత మహిమ ప్రభావంలో చెల్లుగా క్రీస్తునందు ప్రియులారా, ఈ రాత్రి కాలంలో నూతన సంవత్సరంలో ప్రభు పాదం దగ్గర తల వంచుకుని, శిరువు ఉంచుకుని, మాదేమి లేదయ్యా, అంత నీ దయ, దయతో మాకు ఆయుష్ని ఇస్తున్నాం, దయతో మాకు ఆహారం ఇస్తున్నాం, దయతో మమ్మల్ని కాపాడుతున్నాం, దయతోనే మమ్మల్ని రక్షించాం. దయగలిగిన దేవుడా నీకు స్తోత్రాలు. నీ మాట ప్రకారం నాయన మా మీద నీ శుద్ధుదలను జరుపుమని, నీ రక్తమును చల్లి రక్తమును మమ్మల్ని కడిగి పవిత్రపరుస్తున్నందుకు స్తోత్రాలు నాయన. నూతన హృదయం, నూతన మనసు, నూతన స్వభావం, రాతి గుండెని తీసివేస్తున్నందుకు వందనాలు. ఈ సంవత్సరం నీ ఆత్మనిస్తున్నందుకు స్తోత్రాలు, మమ్మల్ని దీవిస్తున్నందుకు, రక్షిస్తున్నందుకు స్తోత్రాలు. నీ స్తోత్రం చెల్లిద్దాం. నీకే ఘనత మహిమ ప్రభావం ఈ మాటలు దేవుడు మనం ఇంటికి పోగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.